ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్గా వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేసి వీడియో షూట్ అయితే మొదలు పెట్టండి. ఒక్కసారి లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవడానికి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ లైక్ చేస్తారు. సో అయితే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళే ముందండి హైలైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను నేను. ఆనియన్ కి ఆపోజిట్ వర్డ్ ఏంది? ఇదిగోండి, ఆనియన్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నేను ఆనించుకోవడం అంట. ఆనిమను. ఈ కుళ్ళు జోకులు చచ్చిపోతున్నాయి. పొద్దున్న చూపించారు. ఆనియన్ కి ఆపోజిట్ వాడు ఆనివ్వను. శేఖర్ భాష చెప్పిన హైలైట్ జోక్ అన్నమాట. అసలు ఇది సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. అసలు మామూలుగా రచ్చ రంబోలా అని చెప్పాలి. అమ్మో తట్టుకోలేదు నిజంగా జోకులు ఒక్కోసారి. ఇది ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం. హిట్టా ఫట్టా. ఫస్ట్ డే ఎలా ఉంది? ఫస్ట్ డే టాక్ ఎలా నడిచింది? వాళ్ళు చూసారు కదా, లైవ్ చూసారు, ఎపిసోడ్ చూసారు. ఫస్ట్ డే టాక్ గురించి కామెంట్ బాక్స్ లో చెప్పండి. హిట్టా ఫట్టా. ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డే టాక్ కదా, అది మొదటి రోజు టాక్ కదా. అలా వద్దులేండి, ఎందుకంటే వాళ్ళ హిట్ అవ్వాలనే కదా మనం కోరుకుంటుంది. సరే, ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందామండి. అందరితో మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన మణికంఠ చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా ప్లాన్డ్గా, చాలా పద్ధతిగా కూర్చొని ఆటాడిస్తున్నాడని ఒక ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇవాళ. సో అది నిఖిల్తో జరిగిన గొడవ కావచ్చు. అక్కడ ఎందుకు కొంత నువ్వు అలా బిహేవ్ చేసావు అంటే, అక్కడ ఎవరున్నారు పాపం, అనిల్ రావుపూడి ఉన్నారు కదా, ఆదిత్య కావచ్చు, అనిల్ రావుపూడి దగ్గర కావచ్చు. ఆ ఎమోషన్ ఏమైనా సింపతి కోసం చేసావా, కావాలని చేసావా? కొద్దిగా ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మామూలుగా మాట్లాడితే బాగుండని ఒక చిన్న పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ వచ్చిన తర్వాత తనేమంటాడంటే, అది నాది, వెళ్ళిపోతున్నాను, నా పరిస్థితి అది, నా పరిస్థితి మీకు తెలియదు కదా. అప్పుడు అందరూ ఏమంటారు, బాబు మా పరిస్థితులు అంతే ఉన్నాయి, మేము కూడా అలానే కష్టాలు వచ్చాము, కానీ ఇది నా పర్స్పెక్టివ్ కదా. నేను మీతో మాట్లాడే లాస్ట్ మాట అది. అంతా బాగుంది, కానీ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఎట్లా ఆడుతున్నాడంటే, తను చెప్పాల్సుకున్న విషయాన్ని చాలా కరెక్ట్గా ముక్కు సూటిగా బద్దలు కూడా చెప్తున్నాడు, చాలా నీట్ గా. అలానే ఎవరి దగ్గర నేర్పిస్తున్నాడు. అలా వాయిస్ రైజ్ చేయమని ట్రైనింగ్ కూడా చేస్తున్నాడు. మళ్ళీ తను ఎక్కడ వాయిస్ రైజ్ చేయాలో అక్కడే వాయిస్ రైజ్ చేస్తున్నాడు. ఇది కత్తి మీద సామాలాంటి గేమే ఆడుతున్నాడు అబ్బాయి. కానీ అబ్బాయి రేస్ చేస్తున్నాడు, అబ్బాయి వీళ్ళకి చెప్పి రేస్ చేపిస్తున్నాడు అన్న విషయాన్ని సీక్రెట్ గా ఏం చెయ్యట్లేదు, ఓపెన్ గానే చేస్తున్నాడు. రేస్ అవ్వండి, అడగండి, చెప్పండి అని డైరెక్ట్ ఓపెన్ అలానే చాలా సక్సెస్ గా. అంటే జనరల్ గా బిగ్ బాస్ లో గొడవ జరిగితేనో లేకపోతే కెమెరాలు తిప్పుతూ ఉంటారు. ఎక్కడైనా ఎంటర్టైన్ అవుతున్నా లేదా గొడవ జరుగుతున్నా, అంతకన్నా కూడా కెమెరాలు ఎక్కడ బాగా తిరుగుతాయో తెలుసా అండి? ఇంకొక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు కూర్చొని కెమెరాలు బిగ్ బాస్ హౌస్ లో టక్ అని జరుగుతాయి. చాలా నీట్ గా చేస్తున్నాడు ఆ పని మణికంఠ. కానీ మణికంఠలో ఒకటేంటంటే చాలా క్లియర్ గా ఉన్న, వీళ్ళందరూ ఆట కోసం ఇప్పుడు బయటపడుతున్నారు, అసలు ఈ రియాలిటీస్ కావు వీళ్ళు అన్న ఒక అపోహలో కావచ్చు, నిజంలో కూడా ఉండొచ్చు. కానీ ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే ఇది తనకి ప్లస్ అయ్యింది, మైనస్ కూడా అయ్యింది. చూద్దాం మరి. మణికంఠ మైండ్ గేమ్ అయితే మొదలు పెట్టేశాడు. ఆ మైండ్ గేమ్ లో మొదటిగా టార్గెట్ చేస్తుంది నిఖిల్ కి ప్రాబ్లం మణికంఠతో పాటు మనకి నిఖిల్ మీద ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ గా అయితే ఫామ్ చేస్తున్నాడు. మరి నిఖిల్ జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు చీఫ్స్ అయ్యారు కదా, వీళ్ళు చీఫ్స్ అయిన వాళ్ళని నామినేట్ చేయకూడదు. మేబీ నేను అది మాత్రం మెయిన్ ఉంటది కదా, చాలా పవర్స్ ఉన్నా కూడా నామినేషన్స్ కి వెళ్తారు వీళ్ళు. వీళ్ళు వెళ్ళరండి, నామినేషన్స్ వెళ్ళరు చీఫ్స్ అయిన వాళ్ళు. ఎందుకంటే బిగ్ బాస్ ఏమన్నారు తెలుసా, చీఫ్స్ అంటే వాళ్ళకి అంతులేని ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు అక్కడ ఇమ్యూనిటీ ఉండదేమో అని అనుకుంటున్నారా? సరే మరి చూద్దాం. అలాగే మణికంఠ గురించి ఆయన మాట్లాడారు కదా, నేనేమనుకుంటున్నానంటే తను చాలా ప్లాన్డ్ గా ఉన్నాడు, చాలా ప్లాన్డ్ గానే ఇచ్చేస్తున్నాడు. కానీ ఎక్కడో ఒక చోట మాత్రం పప్పులో కాలు వేస్తాడు అని నేను అనుకుంటున్నా. ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ప్రతి వాళ్ళ మీద కూడా రివెంజ్ లాగా, అంటే వాళ్ళందరూ కూడా అనుమానాస్పదంగానే చూస్తున్నాడు కానీ ఫ్రెండ్స్ పరంగా చూడట్లేదు. ఏమవుతుందంటే కొద్దిగా అలా చూడటం మూలంగా తనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కనపడట్లా. ఎంతసేపటికి ఇదే టైప్ ఆఫ్ యాంగిల్ కనపడుతుంది, ఎవరితో మింగిల్ అవ్వట్లా, ఎవరితో మాట్లాడట్లా. దాని వల్ల ఏమవుతుంది, తన ఒరిజినాలిటీ పోతుంది. ఈ విషయంలో కానీ బజ్ క్రియేట్ అవుతుంది, నో డౌట్. తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు, నో డౌట్. ముందు రోజుల్లో ఈ మణికంఠ అనే పేరు బాగానే వినపడింది, కానీ తను చాలా జాగ్రత్తగా తనను తాను కోల్పోకుండా చేయాల్సిన ఇది. ఇవాళ ఇంకో క్యారెక్టర్ హైలైట్ ఏంటంటే నాకు సోనియా ఆకుల. ఈ అమ్మాయి కూడా
చాలా జాగ్రత్తగాను అసలు పర్ఫెక్ట్ ప్లానింగ్ అనమాట. నాకు ఒక చోట అయితే నాకు 2 చోట్ల బాగా నచ్చింది అమ్మాయి. అంటే నచ్చడము అంటే బాగా ఆడుతున్నాను కదా, చాలా స్మార్ట్ గా. ఒకటి ఆరెంజ్ దగ్గర నేను పక్కా చెప్తాను, రాసి పెట్టుకోండి, సాటర్డే రోజున మన భాషాభాయికి నాగ్ సారు ఆరెంజ్ క్లాస్ తీసుకుంటారు, నో డౌట్ అది. ఎందుకంటే అమ్మాయి భలే పాయింట్ పెట్టుకుంది. ఆ అమ్మాయి కూడా పాయింట్ తీసుకున్న పాయింట్ కరెక్ట్ పాయింట్ తీసుకుంటుంది, దాని మీద నాకు పాయింట్ దొరికింది కదా అని ఆడుకుంటుంది, స్మార్ట్ గా వెళ్ళిపోతుంది. అది కూడా చాలా ఎలా అంటే ఫస్ట్ సీరియస్ గా స్టార్ట్ చేసిన తర్వాత జోవియల్ గా తయారయ్యి ఇక్కడ రియాక్షన్ వచ్చేసరికి దాన్ని ఇంకొద్దిగా వాడేసుకుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ భాషాబాయి కంప్లీట్ ట్రాప్ లో పడిపోయారు, ఆ అమ్మాయి ట్రాప్ లో పడ్డారు. అసలే రేషన్ రావటం లేదు, అసలే మనకు దొరకట్లేదు, అలాంటిది అంతా మీరు ఎలా ఆడతారు, అది కింద పడిద్ది, ఎవరు తింటారు, అది లాస్ట్ లో చెప్తాడు నేను తింటానని. కానీ పాయింట్ దొరికిందిగా. ఏమంటాడు, అది నేను బుక్కుల్లో రాసే ఉందా అని అంటాడు. బుక్కుల్లో రాసేయటం ఏంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం. రేపొద్దు నాగ్ సారు ఆరెంజ్ క్లాస్ తీసుకోకపోతే భాషాబాయికి చూడండి కల్పగా చివరికి హైపర్ అవుతాడు ఆయన, మళ్ళీ అడితే కలుస్తారు. మధ్యలో పాప అమ్మాయి నవ్వుతూనే చెప్పింది మీరు ఎవరు ఆడిన వాళ్ళు ఎవరు తినకూడదు అని చెప్పేసి. చివరికి బుక్ అయింది ఎవరయ్యా అంటే భాష. అందరూ ఆడతారు అక్కడ వచ్చి, వాళ్ళు తెలివిగా ఏం చేస్తారు, నేను అలా పట్టుకున్నాను అంతే, నేను 2 క్యాచ్లు పట్టుకున్నాను అంతే. ట్రిగర్ చేసింది ఎవరు అక్కడ? ఎవరు ఫస్ట్ అమ్మాయి చేసిన ట్రిగర్ చేసింది ఎవరు తెలుసా? మణికంఠ. అవును, అది కూడా అంటది అమ్మాయి. మణికంఠే స్టార్ట్ చేశాడు అసలు. చెప్పకపోతే నాకు ఐడియా అన్న విషయం కూడా అదే అంటున్నాడు, రింగ్ ఆడిస్తున్నాడు అన్నమాట. వయసులో చిన్నవాడైనా ఏందో అనుకున్నాం కానీ తనలో చాలానే ఉంది. కానీ అది తన మెడకు చుట్టుకోకుండా ఆడాల్సిందే అసలైన విషయం అన్నమాట. అది కత్తి మీద నడుస్తున్నాడు అన్నమాట మణికంఠ. సో మొత్తానికి భాషాబాయి అక్కడ చాలా చేస్తాడు, జాతీయ జెండా అన్నాడు, హడావుడి చేస్తాడు, నేనే తింటా అన్నాడు, తిన్నాడు. మొత్తానికి సాటర్డేకి మాత్రం తను బుక్ చేసుకున్నాడు, తన సీట్ నాగసారి చేతిలో క్లాస్ కి మాత్రం టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంక ఇందులో హైలైట్ ఇంకొక అమ్మాయి గురించి మనం చెప్పుకోవాలి, నైనిక ఎటు సూపర్ ఉమెన్ అనే చెప్పాలి. 2 టాస్కుల్లో కూడా హైలైట్, అసలు మామూలుగా కాదు. అవి తాళ్ల మీద నుంచోవడం అన్నది అంత ఆషామాషి. నేనేమన్నాను, నైనికని చూస్తుంటే ఎవరిలా ఉందన్నాను, నైని పావనిలా ఉందన్నానా. ఇద్దరు పేర్లు కలిస్తే అమ్మాయిలాగే ఈ అమ్మాయి కూడా చాలా. మనకి హారిక కూడా ఉంది BB4 లో బ్రహ్మాండంగా గాని, అట్లానే ఫైమా గాని, వీళ్ళందరూ భలే ఆడతారు అంటే మంచిగా. ఈసారి సీజన్ లో లేడీస్ లో జెంట్స్ కూడా సవాల్ చేసేంత హైలైట్ అనమాట. అసలు ఆ రాంగ్ టాస్క్ లో పాపం మా బేబాక్క పాపం కింద కాలు పెట్టింది అన్నాడు కానీ మన అభినయ్ నాకు అక్కడ చూపించలేదు, మరి మీకేమని చెప్తే చెప్పండి. కానీ హైలైట్ కనపడి చెప్పండి. ఈ కట్ చేయడం చాలా దారుణం, అసలు అక్కడ నుంచోవడం దారుణము. కానీ ఎక్కువ ఓవర్ త్యాగం చేసింది అక్కడ కూడా భాషాబాయి. అనవసరం అంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఊపిద్ది, యస్మిత ఊపిద్ది. ఫస్ట్ యస్మిత పడిపోతే పాపం నిఖిల్ ఆపుతాడు. అసలు నిఖిల్ ఎక్కడ హెల్ప్ చేయడం మొదలు పెట్టాడంటే ఆ తాడు దగ్గర హెల్ప్ చిట్ట చివరికి చీఫ్ చేసేంత. అక్కడ కూడా సోనియాకి దొరికిపోయాడు, అక్కడ కరెక్ట్ పాయింటే పట్టుకుంది. మళ్ళీ ఇక్కడ కట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ నైని పావిని ఊపిద్ది, తర్వాత వెనకాల మీద నైనిక అమ్మాయి డాన్సర్ కాబట్టి ఫిట్నెస్ కొద్దిగా ఉంటది వాళ్ళకి. సో అమ్మాయి జోలికి రాల, అమ్మాయి ఎండ్ లో ఉంది, 2 కాళ్ళు గట్టి బిగేసుకొని పాపం బాగా పట్టుకుంది. అమ్మాయి కూడా తెలివిగా ఇటు సైడ్ తెలివిగా చేసింది ఎవరు, నిఖిల్. ఇటు సైడ్ తెలివిగా చేసింది ఎవరు, నైనిక. ఎందుకంటే కొంచెం అడ్జస్ట్ లో ఉంటే మనం ఊపినా గానీ కొంచెం అక్కడ స్టేబుల్, మధ్యలో ఉంటే పడిపోతాం కదా. ఎప్పుడైతే ఊపి వెనక పడుతుందో కాళ్ళ మీద పడుతుంది కాబట్టి వాళ్ళకి కావాలనే సపోర్ట్ చేశాడు. అప్పుడు వదిలేసుకోవచ్చు ఈజీగా, పడేయచ్చు. కానీ తర్వాత వెంటనే భాషాబాయికి అర్థమయ్యి భాషాబాయి ఏం చేశాడు, గట్టికి ఊపేశాడు. భాషాబాయి గట్టికి ఊపేసరికి మన ఎవరైనా అభిది కూడా గట్టిగా ఇద్దరు కలిసి పడ్డారు. మొత్తం 3 బయటకు వచ్చారు. పడిపోయింది వెంటనే, ఇంకా అందరూ అక్కడ వాళ్ళు ఊపకుండా ఉన్నట్టయితే బాగుండేది. ఎందుకంటే భాషాబాయి కూడా ఫిట్నెస్ బాగుంటది, వాళ్ళు కూడా సన్నగా ఉంటారు కాబట్టి. పాపం నబీల్ అఫ్రీది ఏమో గెలవాలనే కోరిక బాగుంది, గట్టిగా ట్రై చేశాడు కానీ అనవసరంగా ఇద్దరు కలిసి చేశారు. కానీ నబీల్ అఫ్రీది ఇప్పుడు ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ ఇవ్వదవ్వలేదు అంటున్నారు కానీ తను మంచి గేమరు, తను బాగా ఆడతాడు, అలాగే మైండ్ పరంగా కూడా బాగా ఆలోచిస్తాడు. నాకు ఇవాళ పొద్దు నుంచి లైవ్ చూస్తే అర్థమైన విషయం వచ్చేసి ఎవరి పక్కన మన ఓమాదిత్య పక్కన సరే కొట్టేయాలి, బెడ్ వాళ్ళకే ఇస్తారు, మనం కొట్టాల్సిందే ఎట్లయినా సరే. పక్కన ఓమాదిత్య నేను కంటెస్టెంట్ మర్చిపోయి
అంటే దాంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు కదా అయినా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఎక్కువ ఓట్లు పడి గొడవల వల్ల ఏమన్నా పక్క డిబేట్ అయితే పర్లేదు కానీ లేకపోతే చలో ఆదిత్య అంటారు కూడా. ఎందుకంటే ఆ స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళందరూ అక్కడ ఎందుకు అడుగుతున్నారు, పిచ్చిపడి అడుగుతున్నారా ఏంది, వాళ్ళు మన జనాల్లో పడాలి, మనం మన గురించి మాట్లాడుకోవాలని తెలిసే కదా అది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో విషయం అంటారు, ఈసారి దొరుకుతాడు అనుకున్నాను, మిస్ అయిపోయాడు, దొరకలేదు అని చెప్పేసి అంటుంటాడు. అక్కడ కిరాక్ సీత అలానే కొద్దిగా మణికంఠ వాళ్ళ మధ్య క్రియేట్ కంపల్సరీగా ఇది ఒక 2 గ్రూపులు అయ్యింది, 3 గ్రూపులు అవ్వచ్చు. ప్రస్తుతానికైతే క్లియర్ గా మణికంఠ గ్రూప్ ఒకటి తయారు చేస్తున్నాడు, ఆపోజిట్ అది నిఖిల్ అవుతుంది. సో నిఖిల్ కొంత తనకు సపోర్ట్ చేసే వాళ్ళతో గ్రూప్ తయారు చేస్తాడు. అటు ఇటు కాకుండా న్యూట్రల్ అవుతూ వాళ్ళ దగ్గర మాటలు వీళ్ళ దగ్గర మాట మన బేబక్ టైప్ అనమాట. సో వీళ్ళందరూ కొద్దిగా అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఇంకో గ్రూప్ చేస్తారు వీళ్ళు మొత్తానికి. సో చిన్నగా ఇవాళ స్టార్ట్ అయ్యింది అది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ టాస్క్లు అది అయిపోయిన తర్వాత మొత్తానికి చివరిలో పాపం ఉండలేక అమ్మాయి కింద పడిపోద్ది కదా. ఆ కింద పడిపోలేదు, యాక్చువల్ గా తన హెయిర్ టచ్ అప్పటికి చేతులు నొప్పులు వచ్చేసి ఇంకా హెయిర్ టచ్ అయిందా సరే అని దిగేసి చీఫ్ 1 మొత్తానికి మన నిఖిల్ అయితే అయ్యాడు. ఇంకా అప్పుడు పవర్ మళ్ళీ రావటం, తర్వాత ఇంకో గేమ్ కోన్ గేమ్ అయితే నిజంగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది ఇక్కడ అన్నట్టు. అంటే మనం చూసే లోపల గేమ్ అయిపోతుంది అనమాట. ఆ అమ్మాయి ఫస్ట్ టైం 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుంటుంది, అరికాళ్ళతో పట్టుకుంటుంది చూసారా, అదైతే హైలైట్. అసలు ఎలా నిలబడింది అది అని అనిపించింది. కానీ అది రౌండ్ గా లేదు, యాక్చువల్ గా దానికి ఇవి ఉన్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి అనమాట, 4 ఎడ్జెస్, దాని వల్ల పట్టుకోగలిగింది. అందరూ బాగానే ఆడారు. నబీల్ కూడా చాలా బాగా ఆడాడు. కానీ లాస్ట్ లో ఏదైతే ఇంకా ఓడిపోతున్నాం అని టెన్షన్ ఉంటుంది చూసారా, దాని వల్ల మధ్యలో పడిపోగానే ఏమైంది, అదే తీసుకుని వస్తాడు. మామూలుగా అయితే ఫస్ట్ నుంచి రావాలి, అదే తీసుకొచ్చినా కానీ తీసుకురాలేకపోతాడు. లాస్ట్ కి నైనిక అక్కడ గెలిచేది అనమాట. అలాగే వీళ్ళిద్దరు కలిసి యష్మిని అక్కడ కూడా నిఖిల్ బాగానే కొద్దిగా మ్యానిపులేట్ చేసినట్టు అనిపించింది నైనికాని. ఎందుకంటే నైనికాకి నబీల్ మీద ఉందన్నమాట, తనకి ఇవ్వాలి అని. తను నాతో పాటు ఆడాడు కదా, హార్డ్ వర్క్ చేశాడు కదా. ఎక్స్ప్లనేషన్ చెప్పినప్పుడు తడబడ్డాడు అనిపించింది నిఖిల్. అక్కడ పట్టుకుంటుంది అమ్మాయి సోనియా చేసే పనిదే, ఎక్కడ కరెక్ట్ గా దొరుకుతున్నారో ఆ పాయింట్ దగ్గర ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఆ అమ్మాయి అసలు రెస్పాన్సిబిలిటీగా లేదు, డ్రెస్సెస్ వేసుకొని రమ్మన్నప్పుడు రాలేదు, నువ్వు ఆ పాయింట్ మీద ఎలా చేస్తావు నువ్వు అసలు అని చెప్పేసి చేశారు. అక్కడ మన భాషాబాయి కూడా అసలు ఒక పాయింట్ పెట్టాడు, సూపర్ పాయింట్. నేను అడిగాను కదా నన్ను ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అక్కడ కొద్దిగా దీన్ని కౌంటర్ ఇస్తాడు, ట్రై చేస్తాడు నిఖిల్. ఏమని అన్నా, ఇప్పుడు సెలక్షన్ చేసిన తర్వాత ఒక అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి ఇది చేశారని. నా ఇక్కడ సెలెక్ట్ చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి అవకాశం వచ్చింది, తను నచ్చిన వాళ్ళు చేసుకోవడం తప్పేం లేదు. అందులో అక్కడ అమ్మాయి అడగడం తప్పలేదు. ఆ మధ్యలో భాషాబాయి రాయ్ వచ్చి కౌంటర్ అవడం తప్పలేదు. ఇక చాలా మంది కరెక్ట్ చేస్తారు. ఇంకా హైలైట్ ఏంటంటే లాస్ట్ లో విష్ణుప్రియ మాట చెప్పింది, అసలు సూపర్ చెప్పింది, ఇంకా బాగా నువ్వు రేపొద్దున అక్కడ ఉండొచ్చు, అది వాళ్ళ పవర్, అది వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ అందరిలో కాదు, ఉన్న వాళ్ళ 4-5 వాళ్ళు సెలెక్ట్ చేయమన్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవు. 2 days లో ఎవరి గురించి ఏం తెలుస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చెప్తున్నావు, పాయింట్ ఆఫ్ నచ్చిన నిమిషాలు ఉంటాయి. నేను అగ్రీగా లేను, అలాగే వాళ్ళు కూడా అంతే. సూపర్ పాయింట్ చెప్పింది విష్ణుప్రియ మాత్రం. ఆ పాయింట్ లో హైలైట్ అనిపించింది. అమ్మాయి మాట్లాడిన తర్వాత అమ్మాయి సైలెంట్ అయిపోయింది కూడా, ఇంకా మాట్లాడలేదు. కానీ సోనియా ఏం చేస్తుందంటే అవకాశం దొరికినప్పుడు మాత్రం పాయింట్ పట్టుకుంటుంది. ఆ పాయింట్ లో ట్రాప్ లో పడకూడదు, ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా డైవర్ట్ చేయాలి, కట్ చేయాలన్నమాట. అలాగే బేబక్ గురించి మాట్లాడుకుందాం. నాకు అక్కడ ఏమనిపించిందంటే మొత్తం లైవ్ కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆ ఎపిసోడ్ చూస్తే తను కొద్దిగా హైపర్ అవ్వాలి, తను మాట్లాడాలి, తను ఎందుకు సైలెంట్గా ఉండాలి అని కొంచెం జాలి కూడా వేసింది. ఎందుకనంటే సోనియా 2 సార్లు మాట్లాడినప్పుడు తను చాలా చిన్న మొహం వేసుకుంటుంది అనమాట, తక్కువైపోయి చూస్తుంది నేనేం చేశాను అన్న దానికి. యాక్చువల్గా అక్కడైతే తన తప్పేం లేదు, బేబక్క తప్పేం లేదు. ఎందుకంటే తనకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది, ఎక్కువసేపు నించోలేక. ఎందుకంటే ఇంట్లో వంట చేయడం కూడా ఆపేసాను, నేను చేయలేకపోతున్నాను. కానీ ఇక్కడ చేశాను వచ్చి. ఓకే, ఫస్ట్ డే కాబట్టి ఎవరికైనా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, సెటిల్ అవడానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అక్కడ కొద్దిగా కావాలని సోనియా కొంచెం ట్రిగర్ చేసిందేమో అని అనిపించింది. మీకు ఇక్కడ ఎపిసోడ్ లో చూస్తే చాలా తక్కువ సమయం 2 మాటలు మాట్లాడింది అని. కానీ లైవ్ లో మాత్రం 1/2 hour వరకు, అంటే 20 minutes వరకు అమ్మాయి మాట్లాడుతూనే ఉందన్నమాట. అలా అన్నారు, అందరికి ఆకలేస్తుంది, అందరికి అబ్జర్వ్ చేయండి. నిన్న వీడియో కూడా చెప్పాను మీకు, సోనియా మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే యష్మి తన కౌంటర్ ఇచ్చుకునేటప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోనియా వాయిస్ పెంచింది కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటది.
అంటే చాలా కాన్ఫిడెన్స్ గాను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నట్టుగా తన యాటిట్యూడ్ చూపిస్తుంది. వాయిస్ లో వేరియేషన్స్ వస్తాయి, వాయిస్ లో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటది, కానీ కరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా ఫేస్ చూపిస్తుంది. కానీ ఇటు పక్కకు వచ్చేసరికి ఏమవుతుంది యష్మి, సో దాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో వాయిస్ రేయటం కానీ హైపర్ అవ్వటం కానీ యాటిట్యూడ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నిటి వల్ల ఏమొస్తుంది, మనం చెప్పే పాయింట్ డైల్యూట్ అయిపోతుంది. ఇది రెండు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట అక్కడ. అట్లానే ఎవరైతే బేబాక్ కన్విన్స్డ్ మెథడ్ లో వెళ్ళకూడదు. అవతల వ్యక్తి మనం ట్రిగ్గర్ చేస్తున్నారంటే అదే రిటర్న్ ఇవ్వాలి. రేపొద్దున అదే అలవాటుగా వచ్చేస్తారు మీదకి. ఇప్పుడు ఏం చేశారు, తనని చెప్పారు, తర్వాత వాళ్ళందరూ చెప్పిన దాని తర్వాత ఏం చేశారు, అది విని వాళ్ళందరూ చెప్తున్నారు, మళ్ళీ లెగిసి నేను గెలుపుకి ఓటమికి ఏదైనా సరే తీసుకుంటా కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పేసి అంటారు. కానీ అక్కడ మణికంఠ అంటారు అనమాట, నేను ఏదో మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను. బేబకంటే మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి పిక్నిక్ కూడా వెళ్ళొచ్చు, ఇక్కడికి ఎందుకు రావటం అని చెప్పేసి కొద్దిగా అంటే వీళ్ళందరూ కొద్దిగా మ్యానిపులేట్ చేశారనమాట. ఈ మధ్యలో ఈ జరిగిన చర్చల మధ్యలో మైండ్ గేమ్ బాగా అంటే కొద్ది సీజన్స్ చూసి కొద్దిగా సెలెక్టివ్ గా మైండ్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఎందుకంటే మైండ్ గేమ్ లో పడ్డ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆట మీద ఫోకస్ చేసి వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉంటారు, అంటే వాళ్ళ రియాలిటీ రాదు, వాళ్ళు ఎంటర్టైన్ చేయలేరు అనమాట. ఉదాహరణకి మనం భాష గురించి ఎంత మాట్లాడుకుంటున్నా ఈ రోజు హైలైట్ కొద్ది గొప్ప భాషా బాయే, ఎక్కడో చోట పంచ్ డైలాగ్స్ ఆ నవ్వులు, సో కొంత అబ్బాయి తప్పులు ఉంటాయి, అవి డిస్కస్ చేస్తాం. కానీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఒకటి ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లేకుండా కేవలము ఇలాంటి మైండ్ గేమ్ తోనే వెళితే అది ఒక ఎక్స్టెండ్ వరకు బాగుంటది. కానీ ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగాను పకడ్బందీ కాదు, కానీ చాలా బాగుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది బాగుంది. ఇంకొద్దిగా బజ్ క్రియేట్ వీళ్ళు తప్పు ఈ రోజు అని ఎక్కువగా అనిపించింది. ఒకళ్ళ వలలో ఇంకోళ్ళు పడుతున్నారు. ఇప్పుడు సీత కంప్లీట్ అమ్మాయి ఎవరు మణికంఠ చెప్పే ఉన్నప్పుడు ఇప్పుడు మాట రైజ్ అవ్వమంటున్నాడు కదా అని చెప్పేసి మణికంఠ చెప్తున్నాడు కదా అని చెప్పి రైజ్ అవ్వకూడదు, అలా అని చెప్పేసి మణికంఠకి దూరంగానూ ఉండకూడదు. సో ఇది బ్యాలెన్స్ క్రియేట్ చేయాలన్నమాట. అది కంటెస్టెంట్ ఇండివిజువల్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలానే మణికంఠ కూడా సో ఇలా అందరికీ చెప్పకూడదు, ఎందుకంటే నువ్వు ఆ వ్యక్తి చదువుతున్నావు అనుకున్నావు, మేము చూస్తున్నాం కదా. అది ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పకూడదు అన్నది, ఎందుకంటే ఇవాళ ఉన్న ఫ్రెండ్షిప్ రేపు ఉండదు, మళ్ళీ అది ఓళ్ళ బళ్ళు అవుతుంటే కదా జాగ్రత్తగా ఉండాలన్నమాట. రేపొద్దున మనం ఎవరు నమ్మామో వాళ్ళే ఇది చేస్తారు. అలాగే నేను పొద్దున కూడా చెప్పాను దీని గురించి, రేషన్ ఇచ్చారు వాళ్ళకి, మీరు వాళ్ళ ఎపిసోడ్లో కూడా చూశారు. అంటే కొన్ని రోజులుగా బిగ్ బాస్ మీకోసం అని ఇచ్చారని చెప్పేసి అంటారు, చికెన్ అవన్నీ ఇచ్చారు. వీళ్ళు ఏదైతే ఇచ్చేసుకుంటారో సెలెక్ట్ చేసి చేసుకుంటారో కనీసం ఆఫ్టర్నూన్ వరకు సెలెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. ఒక 5 నిమిషాలు కూడా మనకి చాలా చేస్తుంది. సీత చేస్తుంది అనుకుంటా, కిరాక్ సీత నాన్ వెజ్ చేస్తుంది, అక్కడ కూడా మంచి కుళ్ళు జోకేస్తాడు. చపాతి ఆ పేరు చెప్పడానికి ఏంటంటే పంచపాండవులు ఉన్న వాళ్ళని ద్రౌపది అంటారు, 6 ఏమంటారంటే చపాతి చేపతి చపాతి, అసలు సూపర్ అది. అలా ఇంకా బిగ్ బాస్ కొంచెం మాట్లాడతారన్నమాట, మీరందరూ కూడా హాయిగా నిద్రపోయారా, ఫస్ట్ రోజు బాగా నచ్చిందా, నేను మిమ్మల్ని చూస్తుంటే బిగ్ బాస్ కి నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అది చాలా సంతోషంగా ఉంది అని బిగ్ బాస్ మాట్లాడతారన్నమాట. వాళ్ళందరూ మామూలుగా లేదన్న ఫుల్ హ్యాపీ అయిపోతారు. సరే దీని మిగతా వాళ్ళ గురించి అయితే అందరి గురించి మాట్లాడుకున్నాము. 3 chefs అయ్యారు, ఫస్ట్ చీఫ్స్ షెఫ్స్ అని వస్తుంది. ఫస్ట్ చీఫ్ ఏమో నిఖిల్, నెక్స్ట్ నయనికి, తర్వాత యష్మి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి లక్గా వచ్చింది నాకు అని చెప్పేసి ఒప్పుకుంటది, నాకు రాదేమో అనుకున్నాను అన్న విషయం కూడా అమ్మాయి క్లారిటీగా ఇచ్చేసి చెప్పింది. వచ్చిన ఆనందాన్ని సోనియా మాత్రం చెడగొట్టేసిందని చెప్పాలి. నబిల్ చెఫ్ ఎలాగైనా అవ్వాలని చెప్పేసి మాట్లాడుకు, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. మణికంఠ ఆనియన్ గురించి చెప్పాము, అయిపోయింది. చెప్పినట్టు ఓకే అండి. ఇంకా మిస్ అయితే మాత్రం మీరు ఇంకో వీడియో టైం ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా అని. ఓకే మరి ఓకే చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. నేను అదే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.